నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా శకుంతల, చెప్పు. మేడం, మొన్న మీరు ఇంటి దగ్గర వచ్చినప్పుడు సర్వే చేసి బీపీ ఎక్కువగా ఉంది, మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చి చెక్ చేసుకోమని చెప్పారు మేడం. అవునమ్మా చెప్పాను, ఇంకోసారి బీపీ చూస్తానండి. అవునమ్మా, బీపీ ఇప్పుడు కూడా ఎక్కువగానే ఉంది. రేపు కూడా ఇంకొకసారి రండి, చెక్ చేస్తాను. ఈ బీపీ కంట్రోల్లో ఉండాలి అంటే ఏం చేస్తారంటే ఆయిల్ తక్కువగా వాడండి, సాల్ట్ కూడా తగ్గించి తీసుకోండి. అందులో కూడా అయోడైజ్డ్ సాల్టే యూజ్ చేయండి. వ్యాయామం చేయండి. దాంతోపాటు నడుస్తాం కదా, రోజుకు ఒక ½ an hour అట్లా నడిచేలాగా చూసుకోండి. సరేనా? రేపు ఒకసారి రండి, నేను మళ్ళీ బీపీ ఒకసారి చెక్ చేస్తాను. ఎక్కువే ఉంటే పత్తికొండ హాస్పిటల్కి పంపిస్తాను. ఇక్కడ డాక్టర్ గారు చూసి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సరే మేడం. సరే అమ్మా. సార్ నమస్తే అమ్మా, ఏం పేరుమా? శకుంతల సార్. ఏమ్మా, ఏమైంది? సార్ నిన్న సర్వేకి వచ్చారు సార్, బీపీ చెక్ చేశారు, ఎక్కువగా ఉంది అని చెప్పారు. మళ్ళీ నిన్న రమ్మంటే నిన్న వెళ్ళి బీపీ చెక్ చేసుకున్నాను సార్, ఎక్కువగా ఉంది. ఈరోజు ఒకసారి పత్తికొండ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారి దగ్గర చూపించుకుంటున్నారు సార్, అందుకే వచ్చాను. మా వాళ్ళు పంపించారా? అవును సార్. సరే అమ్మా, సార్ బీపీ కట్టను చూద్దాం. బీపీ చేస్తాను. బీపీ తీసేమ్మా. మీకు బీపీ కూడా ఎక్కువగానే ఉంది. 3 సార్లు ముందు చెక్ చేసుకున్నారు కూడా. ఇప్పుడు కూడా 160/97 అట్లా ఉంది. సో నేను ఇప్పుడు ట్యాబ్లెట్ పెడతాను, ఈ ట్యాబ్లెట్ వాడనమ్మా. మళ్ళీ 5 days తర్వాత మనకు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. మా సిహెచ్ఓస్ ఉంటారు. మళ్ళీ అట్లా ఎవ్రీ మంత్ మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ ఏమన్నా డోస్ తగ్గించాలంటే మళ్ళీ ఇక్కడికి వస్తే నేను డోస్ అడ్జస్ట్ చేస్తాను. ఎక్కువ ఉప్పు కారం బాగా తగ్గించుకోండి, కొవ్వు పదార్థాలు తగ్గించుకోండి. రెగ్యులర్గా వ్యాయామం చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ అవన్నీ చేయండి. ఇవి కంట్రోల్లో పెట్టుకుంటే మీకు ట్యాబ్లెట్ వాడుతూ ఉంటే కంట్రోల్లో ఉంటుంది. ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు రక్తపోటు గురించి తెలుసుకుందాం. మీ అధిక బీపీని సరిగ్గా చికిత్స చేయించుకోకపోతే అది గుండె, మెదడు మరియు మూత్రపిండాల యొక్క సమస్యలకు కారణమవ్వచ్చు. మీకు అధిక బీపీ ఉంటే మీరు ఎలా గుర్తించాలి? తలనొప్పి, ముక్కు నుండి రక్తం రావడం, తల తిరగడం, దడగా ఉండటం. ప్రతి ఒక్కరు 30 ఏళ్ళు దాటితే సంవత్సరానికి ఒకసారి మీరు బీపీ చెక్ చేయించుకోండి. ఒకసారి నిర్ధారణ అయితే అది రక్తపోటుకి కారణం కనుగొనడానికి మిమ్మల్ని రక్త పరీక్ష చేయించుకోమని మేము ఏఎన్ఎంలు డాక్టర్లు సలహా ఇవ్వచ్చు. మీకు ఇప్పటికే అధిక బీపీ ఉంటే ఇవి తప్పనిసరిగా చేయండి. ప్రతిరోజు 30 నిమిషాలు శారీరక పని చేయడం, యోగా, ధ్యానం చేయడం, ప్రతిరోజు 6 నుంచి 8 గంటల వరకు నిద్రపోవడం, ప్రతిరోజు మందులు వాడటం, ప్రతి నెల మామూలుగా బీపీ చెక్ చేసుకోవడం. ఇప్పటి వరకే మీకు బీపీ ఉంటే ఇవి చేయకండి. ఉప్పు ఎక్కువగా తినడం, సిగరెట్లు, బీడీలు తాగడం, మద్యం తాగడం. మీరు అధిక బరువు ఉంటే బరువును తగ్గించుకోండి. ఇవన్నీ మీరు పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటారని నమ్ముచున్నాము. ధన్యవాదాలు.